రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని హనుమకొండ కిడ్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ అశోక్ రెడ్డి సూచించారు. కళాశాలలో నిర్వహించిన ఓటరు నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ప్రిన్సిపల్ మాట్లాడుతూ తమ కాలేజీలో 2000 మందికి పైగా విద్యార్థులు కొత్తగా ఓటు హక్కును నమోదు చేయించుకున్నారని తెలిపారు. ఎన్ఎస్ఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సతీష్ చంద్ర మాట్లాడుతూ తమ కళాశాలలో 18 ఏళ్లు పైబడిన ప్రతి విద్యార్థి ఓటు నమోదు చేసుకునే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓటరు నమోదు కార్యక్రమంలో ఓటు నమోదు చేసుకోవటం ఆనందంగా ఉందని విద్యార్థులు తెలిపారు. తొలి ఓటు దేశం కోసం వేస్తామని, ఓటు హక్కు వినియోగంతో దేశాభివృద్ధిలో భాగస్వాములం అవుతామని అన్నారు. ఈ ఓటర్ ఐడి ఎన్రోల్మెంట్ ప్రక్రియ అనేది మేము గత 6 నెలల నుంచి చేస్తూనే ఉన్నాము మా కాలేజ్లో. అండ్ మా ఉద్దేశం ఇక్కడ ఏంటి అంటే, ఎవరైతే 18 ఏళ్ళు దాటారో వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటర్ ఐడి ఎన్రోల్మెంట్ మేము ప్రతి 3 నెలలకు ఒకసారి చేస్తున్నాం కాలేజ్లో. మా కాలేజ్ 100% ఓటర్ ఐడి ఎన్రోల్మెంట్ ఉండాలి అని మేము ఈ ప్రక్రియ చేస్తున్నాము. మా కాలేజ్లో ఉన్న ప్రతి స్టూడెంట్స్కి ఎవరికైతే 18 ఇయర్స్ దాటినరో వాళ్ళందరికీ ఎన్రోల్మెంట్ ఎన్ఎస్ఎస్ క్లబ్ వాళ్ళు దగ్గరుండి మరీ చేపిస్తారు. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనది. మనకి ఏదైనా సొసైటీలో చేంజ్ కావాలంటే మన దగ్గర ఉన్న ఒక్కటే శక్తి ఓట్. కాబట్టి ఒక కరెక్ట్ నాయకుడిని ఎంచుకోవడం మన దగ్గర ఉన్న రెస్పాన్సిబిలిటీ అండ్ మన శక్తి. కాబట్టి నేను కూడా ఇప్పుడు ఓటర్ ఐడిని ఎన్రోల్మెంట్ చేసుకున్నాను. వచ్చే లోక్సభ ఎలక్షన్స్లో కరెక్ట్ అయిన నాయకుడిని నేను ఎంచుకుంటాను. రాబోయే లోక్సభ ఎన్నికల్లో నేను కూడా మా ఓటు వేస్తాను. ఏ డబ్బుకి ఆశపడకుండా, దేనికి లోబడకుండా నేను నా ఓటుని సద్వినియోగపరుచుకుంటాను. ఆల్రెడీ రిజిస్టర్డ్ మై ఓట్ ఫ్రమ్ అప్లికేషన్ ఫ్రమ్ కిడ్స్ కాలేజ్ and I'm going to cast my vote without any bias, without any disturbances. I have voter ID from the college. I can cast my vote and select my own authority in this democracy situation according to our constitution. We are making everyone aware of the fact that how the importance, by telling them the importance of voting. 18 plus candidates will be mostly from the colleges, so we are making them aware of the right government and the right leader to choose for the nation. This program we have started with the sweep, systematic voter enrollment and electoral process, and till now more than 2000 students registered for their vote. We have